మీరు ఎప్పుడైనా సినిమా చూసారా? నేనైతే ఆల్రెడీ చూసేసిన. ఈ రోజు నేను తీసుకుని వచ్చే టాప్ 5 బెస్ట్ తెలుగు డబ్బుడ్ మూవీస్ ఇన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. అండ్ ఎవరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయట్లేదు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ మూవీ ఒక కార్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో సగం మూవీ మొత్తం కార్ లోనే జరుగుతుంది. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక లేడీ ఇంకా అతని కొడుకు కార్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ట్రాఫిక్ సిగ్నల్ లో వీళ్ళ కార్ ముందు ఇంకో కార్ ఆగుతుంది. అయితే వీళ్ళు హారన్ కొట్టినా కూడా సిగ్నల్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఆ కార్ మూవ్ అవ్వదు. అయితే ఈ అమ్మాయి కోపంతో సైడ్ తీసుకుని కార్ లో ఉన్న వ్యక్తిని అడిచేసి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఎవరినైతే అడిచిందో అతను ఒక సైకో కిల్లర్. సో ఇప్పుడు అతని ఈగో హట్ అయింది. సో ఇప్పుడు ఇతను వాళ్ళిద్దరు వెనకాల పడతాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా టార్చర్ పెట్టాలని లేదా చంపాలనే ఇంటెన్షన్ తో ఆ అమ్మాయి వెనకాల పడతాడు. సో ఈ మూవీలో మనం చూసేది ఆ అమ్మాయి ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకుంటుందో. సో అమ్మాయి ఎలా తప్పించుకుంటుందో తెలుసుకోవాలనుకుంటే ఆ సినిమా చూడండి. సో ఆ సినిమా పేరే అన్హింజ్. దీని IMDb రేటింగ్ వచ్చే 6.0. కానీ దీని రేటింగ్ తక్కువ ఉందని తక్కువ అంచనా ఎక్కండి. నిజంగా చాలా బాగుంటది, వెళ్ళి చూడండి. ఈ మూవీ మనకి యూట్యూబ్ లో కూడా అవైలబుల్. అండ్ ఈ వీడియోస్ చేయడానికి ఒకే ఒక కారణం, నా స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. నేను 1.5 years కూర్చొని స్క్రిప్ట్ కంప్లీట్ చేసా. ఇట్స్ 70mm స్క్రిప్ట్. ఇంకా ఇది రిజిస్టర్డ్. ఇంకా నా మూవీలో విలన్ వచ్చేసి మన తోప్తుడు తరుణ్ భాస్కర్. అండ్ ఇది ఒక కామెడీ థ్రిల్లర్. ఇట్ సెట్స్ ఇన్ 1990s లో ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో ఆ నాస్టాలజిక్ ఫీల్ తీసుకురావాలని ఈ స్క్రిప్ట్ రాశాను. సర్చింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఇన్వెస్టర్స్. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఐ విల్ పిచ్ మై మూవీ. సో నెక్స్ట్ వచ్చేసే సినిమా కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. మనకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చోబెడుతుంది. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. 2 friends ఫారెస్ట్ లో హంటింగ్ అని వెళ్తారు. వీళ్ళు ఒక డీర్ ని హంట్ చేసే అప్పుడు ఇట్లా గన్ లాక్ చేసి బుల్లెట్ ఫైర్ చేయగానే డీర్ పక్కకు జరుగుతుంది. ఆ డీర్ వెనకాల ఒక చిన్న బాబు ఉంటాడు. ఆ బుల్లెట్ బాయ్ ఆ బాబుకు తగులుతుంది. ఆన్ ద స్పాట్ చనిపోతాడు. ఆ స్పాట్ లో బాబు వాళ్ళ తండ్రి ఇద్దరు వచ్చి చూస్తాడు వీళ్ళ కొడుకు చనిపోయాడని. అప్పుడు వీళ్ళిద్దరిని చూస్తాడు వాళ్ళ ఫాదర్. చూసి వాళ్ళ గన్నే తీసుకొని రిటర్న్ గా వాళ్ళని కాల్చడానికి రెడీ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లో ఒకడు వీళ్ళ ఫాదర్ ని షూట్ చేసేస్తాడు, ఎక్కడ మనల్ని చంపేస్తాడని. అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు 2 crimes చేశారు. ఇప్పుడు వీళ్ళ భయం ఎక్కడ పోలీసులు పట్టుకుంటారు ఏంటి, ఇప్పుడు ఏం చేయాలన్నదే సినిమా. లైక్ ఈ మూవీ చాలా థ్రిల్లింగ్ ఉంటది. వీళ్ళు ఎవిడెన్స్ హైడ్ చేయడానికి చాలా థింగ్స్ చేస్తారు. సో ఈ మూవీ మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. సో ఆ సినిమా పేరే క్యాలిబర్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. దీని IMDb రేటింగ్ వచ్చేసి 6.8. సో నెక్స్ట్ వచ్చేసే మూవీ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ మూవీ. మీరు ఈ మూవీ గురించి అర్థం చేసుకోవాలంటే పక్కా 2 times చూడాల్సిందే. సో జస్ట్ థింక్ అబౌట్. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బోట్ పార్టీ చేసుకుందామని రెడీ అవుతుంది. అయితే వీళ్ళు మిడిల్ ఆఫ్ ద ఓషన్ వెళ్ళాక పార్టీ మంచిగానే జరుగుతుంటది. సో సడన్ గా రెయిన్ స్టార్మ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ రెయిన్ స్టార్మ్ వల్ల వీళ్ళ బోట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అయితే అందరు ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద ఓషన్ లో ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఇక్కడ ఒక ల్యాండ్ కనిపిస్తలేదు, ఒక షిప్స్ కనిపిస్తలేదు, ఒక బోట్ కనిపిస్తలేదు, ఓన్లీ ఓషనే కనిపిస్తుంది. అయితే వీళ్ళు హాఫ్ డే వెయిట్ చేశాక సడన్ ఒక పెద్ద షిప్ వీళ్ళ ముందు అపియర్ అవుతుంది. చాలా హాంటెడ్ గా ఉంటది. అయినా వీళ్ళు ఎలా తప్పించుకోవాలని ఆ షిప్ లోకి వెళ్తారు. షిప్ లో చూస్తే ఎవరు ఉండరు. కానీ షిప్ లైట్స్ ఇంజన్ అన్ని వర్క్ అవుతున్నాయి. అయితే వీళ్ళు ఇప్పుడు డిసైడ్ అవుతారు షిప్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని. అందరూ డివైడ్ అయిపోతారు. అయితే ఇప్పుడు సడన్ గా ఒక పర్సన్ మాస్క్ వేసుకుని 1 by 1 అందరినీ ఒక్కరుగా చంపుతా ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారా అనేదే సినిమా. కానీ ఇందులో మైండ్ బెండింగ్ ఏంటంటే అసలు ఆ షిప్ ఆ ఓషన్ లోకి ఎలా వచ్చింది, వితౌట్ ఎనీ పైలట్, వితౌట్ ఎనీ ఫ్యూల్ ఆ షిప్ ఎలా నడుస్తుంది. సో ఇదే ట్విస్ట్. సో ఆ మూవీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఆ సినిమా చూడండి. ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చేసి 6.9. ఆ సినిమా పేరే ట్రయాంగిల్. సో నెక్స్ట్ వచ్చేసే మూవీ డ్రామా థ్రిల్లర్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ట్రైన్ టు బూసాన్ మీరు చూసే ఉంటారు కదా. సో ఆ మూవీ డైరెక్టరే ఈ సినిమా తీశాడు. ఇది చాలా అండర్ రేటెడ్ కానీ ఈ సినిమా నిజంగా చాలా బాగుంటది. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక పర్సన్ చిన్నప్పటి నుంచి బ్లైండ్ ఉంటాడు. ఇప్పుడు అతను చాలా ఓల్డ్ అయిపోయాడు. ఇంకా అతని వర్క్ ఏంటంటే స్టాంప్స్ క్రియేట్ చేయడం. అతనికి ఒక కొడుకు కూడా ఉంటాడు. అయితే వీళ్ళ లైఫ్ నార్మల్ గా సాగుతూ ఉంటది. సడన్ గా one fine day వీళ్ళ కొడుకు కాల్ వస్తుంది, మీ మదర్ డెడ్ బాడీ దొరికింది ఆఫ్టర్ 40 years తర్వాత అని. అయితే ఇప్పుడు వాళ్ళ కొడుకు షాక్ అయిపోతాడు. ఎందుకంటే వీళ్ళ ఫాదర్ చెప్పాడు వీళ్ళ మదర్ నువ్వు చిన్నగా ఉన్నప్పుడే మమ్మల్ని వదిలేసి పారిపోయి వెళ్ళిపోయిందని. అయితే ఇప్పుడు నుంచి వీళ్ళ కొడుకు ఏం డిసైడ్ అవుతాడంటే అసలు నా మదర్ పాస్ట్ లో ఏం చేసింది, ఎలా చనిపోయిందని తెలుసుకోవడమే ఈ సినిమా. కానీ ఇందులో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. అండ్ ఈ మూవీ ఎండింగ్ చూస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. ఈ మూవీ మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. అండ్ ఇది మనకి ప్రైమ్ లో కూడా అవైలబుల్ ఉంది. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 6.6. సో ఆ సినిమా పేరే ద అగ్లీ. ఈ మూవీ నా పర్సనల్ ఫేవరెట్. ఇందులో VFX కానీ, విజువల్స్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అండ్ డైరెక్షన్ కూడా చాలా టాప్ నాచ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. జా హాంగ్ అనే ఒక పర్సన్, హీఈస్ అ ఫైర్ ఫైటర్. ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడ కొంతమంది కాపాడుతూ ఇతను చనిపోతాడు. దీని తర్వాత ఇతను ఆఫ్టర్ లైఫ్ లో వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇతను ఏం చూస్తాడంటే 3 గార్డియన్ ఏంజల్స్ ఉంటారు. వీళ్ళు అతనికి ఏం చెప్తారంటే నీకు ఒక ఛాన్స్ ఉంది మళ్ళీ రీకార్నేషన్ అవ్వడానికి. అయితే దీనికోసం నువ్వు 7 trials
ట్రయల్స్ చేయాలి. ఆ 7 ట్రయల్స్ లో నువ్వు పాస్ అయితే మళ్ళీ నువ్వు అదే బాడీలో పుట్టొచ్చు. ఒకవేళ నువ్వు ఆ ట్రయల్స్ లో పాస్ అవ్వలేదంటే డైరెక్ట్ నరకానికే. చాలా న్యూ కాన్సెప్ట్ ఉంటది ఈ మూవీలో. అండ్ IMDb రేటింగ్ వచ్చేసి 7.2. సో ఆ సినిమా పేరే అలాంగ్ విత్ ద గాడ్. ఈ మూవీ మనకి ప్రైమ్ లో అవైలబుల్ ఉంది అన్ని లాంగ్వేజెస్ లో. ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్ ఆర్ ఇన్వెస్టర్స్ కి మీరు ట్యాగ్ చేయండి. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నా సినిమాకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.